ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా అదనపు తరగతి గదులు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అన్నారు. తద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు చెట్ల కింద చదువులు అభ్యసించాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మొత్తం 130 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ వారికి అవసరమైన 5 తరగతి గదులు, ప్రధానోపాధ్యాయుల గది, ఉపాధ్యాయుల గది, లైబ్రరీ హాల్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ తదితరం మొత్తం 10 గదులు అవసరమై ఉండగా ప్రస్తుతం కేవలం 3 గదులు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్య ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. అలాగే డైట్ గొల్లగూడ ప్రభుత్వ పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆ పాఠశాల పరిధిలోని 10 పాఠశాలలకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు, బదిలీ సర్టిఫికేట్లు, కార్యాలయ రికార్డుల నిర్వహణ వంటి పనులన్నీ అక్కడి నుండే నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే ఈ పనులను నిర్వహించడానికి జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్, వాచ్మెన్ వంటి బోధనేతర సిబ్బంది లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులపై అదనపు భారం పడుతోందని అన్నారు. దీంతో వారు విద్యార్థుల విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టలేక కార్యాలయ పనులకే పరిమితమవుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అన్ని పాఠశాలల్లో బోధనేతర సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఔట రవీందర్, అద్దంకి నరసింహ, కన్నెకంటి సత్యనారాయణ, ఎండి సర్దార్ అలీ, గంజి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. హిందీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంగ్లీష్ ఖాళీగా ఉన్నాయి, తర్వాత ఫిజికల్ సైన్స్ ఇట్లాంటి ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఖాళీగా ఉండి విద్య సఫిషియెంట్గా జరుగుతుంది అని చెప్పనేటటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ దాంతో ప్రభుత్వం సరిగ్గా జరగనటువంటి పరిస్థితి. పేదలు చదివేటటువంటి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల్లోనే లోపం జరుగుతోంది. అందుకే సిపిఎం పార్టీగా ఇప్పుడు మొత్తం సర్వే చేస్తూ ఉన్నాం. ఈ పాఠశాలన్నింటిలో కూడా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని చెప్పి విద్యారంగానికి నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. ఈ వచ్చినటువంటి అన్ని సమస్యల మీద జిల్లా కలెక్టర్కి విన్నవిస్తాం. రాష్ట్రం మొత్తం ఈ సర్వే జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు విద్యార్థి తల్లిదండ్రులని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు సిపిఎం పార్టీ చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఎటువంటి సబ్జెక్టులు టీచర్స్ ఉన్నారనే దాని మీద ఈరోజు నల్గొండ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరుగుతుంది. మేము ఇప్పుడు తిరిగిన స్కూల్స్కి సంబంధించినటువంటి డైట్లో కానీ ఈ ప్రభుత్వ పాఠశాల దేవరకొండ రోడ్డుకి సంబంధించి కానీ చూస్తే సబ్జెక్టులన్నీ ఖాళీ టీచర్స్, హిందీ సంబంధించి కానీ ఉర్దూ సబ్జెక్ట్, తెలుగు సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ మౌలిక పరిస్థితులు చూసినప్పుడు అటెండర్ కానీ వాచ్మెన్ కానీ లేరు, ముఖ్యమైనటువంటి కంప్యూటర్ ల్యాబులు లేరు, జూనియర్ అసిస్టెంట్కి రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి రికార్డ్ మెయింటైన్ చేయడానికి హెడ్ మాస్టర్కు సంబంధించినటువంటిది అటెండర్ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.